కాబట్టి తప్పేమనిపించలా. అదే అవును. ఆ తర్వాతన విడిగా పంపించారు చూడండి, స్టిక్కర్లు అతికించు. అవును. ఇంటింటికి. స్టిక్కర్లు అప్పటి నుంచి అది కూడా ప్రభుత్వ కార్యక్రమమే అన్నారు. అవును. కానీ అక్కడ పార్టీ కార్యక్రమం లాగా వీళ్ళకి అవును. అవును. నెగిటివిటీ చూశారు వాలంటీర్లు. ఆ తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ ఫేజ్ లో ఎప్పుడైతే గృహ సారథులను వేసి వాళ్ళు కలిసి వెళ్ళాలి అన్నప్పటి నుంచి పార్టీ యాక్టివిటీ వైపుకి అయ్యింది. అది కొంతమంది ఇష్టపడ్డారు, కొంతమంది ఇష్టం లేదు. ఇప్పుడు అందులో కొంతమంది నారాయణ దగ్గర లోకేష్ దగ్గర ఇట్లాగా ఓవరాల్ గా. ఇక అక్కడి నుంచి ఏమైపోయింది, ఈవేళ ఒక కార్యకర్తకి మనం 500 1000 ఇచ్చి ఇంటింటికి పంపించాలా? ఆ కార్యకర్త నా లోపల ఇంట్లో వాళ్ళు తలుపు తీస్తారా? మాట వింటారా? వాళ్ళకి కనీసం రోజు డబ్బులు ఖర్చు పెట్టాలా? దానికంటే వాలంటీర్కి 10,000 15,000 ఇచ్చేస్తే ఆ 40 ఏళ్ళని వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా. హోల్ మేనేజ్మెంట్ అంటే అదే కదా. బూత్ కమిటీలు, వీళ్ళు చెప్పిన శక్తి కమిటీలు, బీజేపీ వాళ్ళది, తెలుగుదేశం చెప్పిన, వైసీపీ చెప్పిన బూత్ కమిటీలు అంటే అదే పని కదా. వీళ్ళతో చేపించుకుంటే పోలేదా అనేటువంటి స్టేజ్కి వచ్చారు. అంటే రాజీనామాల వ్యూహాత్మకమైన వైసీపీ కావాలని చేపిస్తుందా? ఖచ్చితంగా. అంటే వాళ్ళు అడిగితే చేయట్లేదు ఇక్కడ, అందరూ కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు, చాలా పరిమితం. అది కూడా ఏంటి అంటే